హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఏజీస్ టేస్టీ కిచెన్. ఇవాళ మన కిచెన్లో అలసందలతో చాలా మంచిగా యూనిక్గా అండ్ హెల్దీగా బ్రేక్ఫాస్ట్ని నేను మీకు చూపించబోతున్నాను. ఇది ఏంటంటే బ్రేక్ఫాస్ట్గానే కాకుండా ఈవినింగ్ స్నాక్గా కూడా తీసుకోవచ్చండి. దీనికోసం ముందుగా అలసందల్ని ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న తర్వాత వాటర్ అంతా తీసేసి ఇలా ఒక మిక్సీ జార్లో యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒక పచ్చిమిర్చి, కొద్దిగా అల్లం యాడ్ చేసుకోవాలి. తర్వాత కొద్దిగా జీలకర్ర, అలాగే ఒక 2 స్పూన్స్ ఇక్కడ నేను బొంబాయి రవ్వను తీసుకుంటున్నాను, అండ్ కొద్దిగా ఉప్పు, అలాగే సరిపడా నీళ్లు, ఇవన్నీ కూడా యాడ్ చేసేసి మంచిగా స్మూత్గా బ్లెండ్ చేసుకోవాలి. అంటే మనం దోశ బ్యాటర్ కానీ పెసరట్టు కానీ వేసుకుంటాం కదా, అలా ఇలా స్మూత్గా బ్లెండ్ చేసుకోవాలి. బ్లెండ్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలన్నమాట. అలసందల్లో ఫ్లేవనాయిడ్స్, పొటాషియం మరియు మెగ్నీషియం రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిల్ని తగ్గించి గుండె సంబంధిత సమస్యల నుండి రక్షిస్తాయన్నమాట. అండ్ అలాగే వెయిట్ మేనేజ్మెంట్కి చాలా బాగా హెల్ప్ అవుతుంది. అండ్ ఈ తర్వాత మనం సన్నగా తురిమిన క్యారెట్ని 2 స్పూన్స్ యాడ్ చేసుకోండి. తర్వాత సన్నగా కట్ చేసిన క్యాప్సికమ్ని కూడా ఒక 1 స్పూన్ యాడ్ చేసుకోండి. బాగా సన్నగా కట్ చేసుకుంటే మనకి ఏంటంటే ఈ పిండిలో మిక్స్ అవుతాయన్నమాట. వెజిటబుల్స్ అన్నీ కూడా కొంచెం లావుగా కట్ చేసుకుంటే మనకి ఉతపం వేసుకునేటప్పుడు అంత మంచిగా అనిపించదు. అండ్ దెన్ సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలను కూడా యాడ్ చేసుకోవాలి. జస్ట్ 1 స్పూన్ యాడ్ చేసుకోండి. ఆ తర్వాత నువ్వుల్ని యాడ్ చేస్తున్నాను అండి. నేను ఇక్కడ తెల్ల నువ్వుల్ని యాడ్ చేస్తున్నాను. 1 స్పూన్ నువ్వుల్ని యాడ్ చేసుకోండి. నువ్వులు యాడ్ చేసిన తర్వాత ఇందులోనే ఒక 2 స్పూన్స్ పన్నీర్ తురుముని యాడ్ చేసుకోవాలి. వీటన్నిటిని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. మీకు అందరికీ తెలిసిందే కదా, ప్రోటీన్ అంటే పన్నీర్ చాలా మంచి హై ప్రోటీన్ ఉంటుంది అని. ఈ పన్నీర్ తురుముని యాడ్ చేస్తున్నాం కాబట్టి పిండిని అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఆ పిండిలో అంతా కలిసిపోయేలాగా మనం వేసుకున్న వెజిటబుల్స్ అండ్ పన్నీర్ని ఈ పిండిలో అంతా బాగా మిక్స్ అయిపోయేలాగా నీట్గా కలుపుకోవాలి మంచిగా. ఆ తర్వాత కొద్దిగా వంట సోడా యాడ్ చేస్తున్నాను నేను ఇక్కడ. చిటికెడు వంట సోడా అయితే సరిపోతుంది. అండ్ దెన్ కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుని ఇలా కలుపుకుంటే ఇన్స్టెంట్గా మనం లైక్ ఊతప్పంలాగా వేసేసుకోవచ్చు అనమాట. ఆ తర్వాత ఒక ఐరన్ పెన్నం అనమాట నాది ఇక్కడ. ఒక దోశ తవా పెట్టుకోండి, ఏ తవా అయినా పర్వాలేదు. పెట్టుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకుని తర్వాత ఇలా ఆనియన్తో కొంచెం ఇలా స్ప్రెడ్ చేసుకుంటే ఐరన్ పెన్నం ఇలాంటివి అయితే కనుక అంటుకోకుండా వస్తాయి అనమాట, దోశలు కానీ ఏదైనా సరే. ఇలా నేనైతే ఇలా సెట్ చేసుకున్నాను. అండ్ తర్వాత మనం తీసుకున్న పిండి మిశ్రమాన్ని ఇలా చిన్నగా ఊతప్పంలాగా యాడ్ చేసుకోవడమే, వేసేసుకోవడమే. అంతేనండి. హై ప్రోటీన్ బ్రేక్ఫాస్ట్ ఆర్ స్నాక్గా కూడా మీరు తీసుకోవచ్చు. దీన్ని బ్రేక్ఫాస్ట్గా ఆర్ స్నాక్గా కూడా తీసుకోవచ్చు అనమాట అలసందలతో. అంతేనండి, రెడీ అయిపోతాయి అనమాట. దీన్ని 2 సైడ్స్ కాల్చుకోవాలి. కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకుని అండ్ దెన్ పైన లిడ్ని క్లోజ్ చేసుకుని కాల్చుకుంటే బాగా క్రిస్పీగా అవుతాయి. అండ్ దెన్ పిండి అనేది ఏం లేకుండా మంచిగా లోపల వరకు కూడా బాగా ఉడుకుతుంది అనమాట. ఇలా పైన ఒక లిడ్ని ఉంచుకొని కాల్చుకోండి రెండు వైపులా. అంతేనండి, చూసారా? చూడండి ఎంత గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఎంత మంచి అట్రాక్టివ్గా ఉంది కదా చూడడానికి. అండ్ తినడానికి కూడా అంతే రుచిగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అండ్ టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో తెలియచేయండి. అండ్ అలసందలతో మీరు ఏ టైప్ ఆఫ్ వెరైటీస్ చేస్తారు, అంటే లైక్ గుగ్గిళ్ళు లాగానా లేకపోతే ఇంకా ఎలా ఏ వెరైటీస్ చేస్తారో నాకు ఒకసారి కామెంట్స్లో తెలియచేయండి. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.